గోవర్ధన్ గిరి పర్వతం గురించి మీకు తెలుసా? గోవర్ధన్ గిరిని శ్రీకృష్ణుడు ఎందుకు ఎత్తాడు? శ్రీకృష్ణుడే కాదు, హనుమంతుడు కూడా గోవర్ధన్ గిరిని ఎత్తాడు. గోవర్ధన్ గిరి గురించి చెప్పని కథ గురించి తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. మనం త్రేతాయుగానికి వెళ్దాం. ఒకప్పుడు వానర సైన్యం రామసేతుని నిర్మిస్తున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్లు కావాల్సిచింది. అందుకే హనుమంతుడు ఆ భారీ బండను వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్లి గోవర్ధన్ పర్వతాన్ని చూశాడు. హనుమంతుడు గోవర్ధన్ పర్వతాన్ని తనతో వచ్చి రామసేతువులో భాగమై రాముడికి సహాయం చేయమని కోరాడు. శ్రీరాముని పేరు విన్న గోవర్ధన్ పర్వతం రాముడు ఆ పర్వతాన్ని తాకాలని హనుమంతుడిని కోరింది. హనుమంతుడు అంగీకరించి గోవర్ధన్ పర్వతాన్ని తన చేత్తో ఎత్తుకుని రామసేతు వైపు ఎగరడం ప్రారంభించాడు. హనుమంతుడు మధుర చేరుకున్నప్పుడు రామసేతు పూర్తయిందని సంకేతం వచ్చింది. అలా హనుమంతుడు మధురలో గోవర్ధన పర్వతాన్ని విడిచిపెట్టాడు. హనుమంతుడు వెళ్లేటప్పుడు గోవర్ధన్ పర్వతానికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. హనుమంతుడు రాముడిని కలుసుకుని గోవర్ధన్ పర్వతం గురించి చెప్పాడు. హనుమాన్ మాటను గౌరవిస్తూ రాముడు తదుపరి అవతారంలో గోవర్ధన్ గిరికి వెళ్తానని హనుమంతుడితో చెప్పాడు. ద్వాపర యుగానికి వెళ్దాం. ఒకరోజు బృందావనవాసులందరూ ఇంద్రునికి పూజలు నిర్వహిస్తున్నారు. విష్ణువు ఇచ్చిన కర్తవ్యాన్ని ఇంద్రదేవుడు నిర్వర్తిస్తున్నాడని గోవర్ధన్ పర్వతాన్ని పూజించాలని కృష్ణుడు వారికి చెప్పాడు. గోవర్ధన్ పర్వతం గోవులకు ఆహారాన్ని అందజేస్తుంది. తద్వారా అవి తమ జీవితాన్ని గడపగలవు. బృందావన నివాసులందరూ కృష్ణుడితో ఏకీభవించి గోవర్ధన్ గిరిని పూజించాలని నిర్ణయించుకున్నారు. బృందావనవాసులు పూజలు చేయడం మానేశారని తెలుసుకున్న ఇంద్రుడికి కోపం వచ్చింది. వారు గోవర్ధన్ గిరిని పూజిస్తున్నప్పుడు ఇంద్రుడు భయంకరమైన తుఫానును పంపాడు. కృష్ణుడు గోవర్ధన్ గిరి వైపు వెళుతున్నాడని అందరూ చూశారు. పర్వతం యొక్క దిగువ భాగాన్ని తాకిన తరువాత పర్వతం మరియు నేల విడిపోయాయి మరియు గోవర్ధన్ పర్వతం కదులుతున్నట్లు మరియు గోవర్ధన్ గిరిని ఎవరో ఎత్తడం అందరూ చూశారు. బృందావన సభ్యులందరూ కర్రలతో పర్వతం కిందకు వెళ్లి పర్వతాన్ని సమతుల్యం చేయడానికి కర్రలను ఉపయోగించారు. వారు 7 రోజులు పర్వతం క్రింద ఉన్నారు. 7 రోజుల భారీ తుఫాను తరువాత ఇంద్రుడు కృష్ణుడు విష్ణువు యొక్క అవతారం అని అర్థం చేసుకున్నాడు. తుఫాను ఆగిన తరువాత కృష్ణుడు పర్వతాన్ని కొంచెం క్రిందికి అన్నాగా కర్రలన్నీ విరిగిపోయాయి. పర్వతం యొక్క బరువు కృష్ణుడిపై కేంద్రీకృతమై ఉందని అందరూ అర్థం చేసుకున్నారు. కృష్ణుడు అందరినీ ముందుగా బయటకు వెళ్లమని చెప్పాడు. చివరకు కృష్ణ బయటకు వచ్చాడు. ఇంద్రుడు కృష్ణుడిని కలుసుకుని తన తప్పుకు క్షమాపణలు కోరతాడు. గోవర్ధన్ గిరిని ఎత్తినందుకు కృష్ణుడికి గిరిధారి అని పేరు పెట్టారు. జై శ్రీకృష్ణ.